ఇబ్బందులు పడే పరిస్థితి తప్పితే ఇంకేం లేదు. సో సీఎం గారు మమ్మల్ని చంపకండి, పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే. గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు పెన్షన్దారులు చెప్తున్నారు ఈ మాట. ఏడాదిన్నర దాటినా రూపాయి అయినా ఇవ్వరా? నమస్తే తెలంగాణలో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య నేడు ఇందిరా పార్కులో పెన్షన్ల మహాధర్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు 9,000 మంది పెన్షనర్లకు 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఏడాదిన్నర నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతుంది. మేము దాచుకున్న డబ్బులే మాకు ఇయ్యరా? మాకు ఎన్నాళ్ళు ఎదురుచూపులు, పెన్షన్ ప్రయోజనాలు అందక మనోవేదనతో 26 మంది చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. మరో 16 మంది కిడ్నీ లివర్ సమస్యలతో దవాఖానాలో ఉన్నారు. ఈహెచ్ఎస్ అమలు కాక వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం. ఇంతమంది చనిపోయినా మీకు దయ లేదా? జర పెన్షనర్లను చంపకండి, బతకనీయండి. రాష్ట్రంలోని 3 లక్షల పెన్షనర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ సర్కారుకు తగులుతున్నది అని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఈరోజు వీళ్ళది ధర్నా కూడా ఉంది. చూడండి, దాదాపు 20,000 కోట్లు ఇవ్వాలి 20 నెలలుగా పెన్షనర్లకి. చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన సందర్భంగా నమస్తే తెలంగాణతో ముచ్చటించారు. పెన్షనర్ల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రూపాయలు 20,000 కోట్లు బాకీ ఉన్నారంట ఇప్పటి వరకు. ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు 9,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఒక్కొక్కరికి కనిష్టంగా 40 లక్షల నుంచి గరిష్టంగా 1 కోటి కలిపి మొత్తం 16,000 కోట్లు అందాల్సి ఉంది. ఇవే కాగా ఏరియర్స్ అలాగే పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జీపీఎఫ్, టీజీఎల్ఐ, లివ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ అన్నీ కలిపి 20,000 కోట్లు అవుతుంది. 20 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నెలకు 700 కోట్లు ఇస్తామని 2 నెలలు మాత్రమే ఇచ్చారు. బకాయిలు మాత్రం గొట్టల్లా పెరిగిపోతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక మనోవేదనతో ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఇంకా ఎంతమంది పెన్షనర్లు చావాలి? ఇంత దయనీయ పరిస్థితులుంటే ప్రభుత్వం కండ్లు తెరవదా? ఎన్నోసార్లు సిఎస్ను కలిసి మంత్రులకు వినతి పత్రాలు ఇస్తున్నాం. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. వాళ్ళు చెప్తున్న మాట ఇది. రాళ్ళు గోడలకు చెప్పుకున్నట్టే ఉన్నది మా పరిస్థితి. రాళ్ళైనా కరుగుతాయేమో కానీ ఈ సర్కారు మనసు కరగడం లేదు. ఇక కరగదు. ఇప్పుడు అందరి పరిస్థితి ఇంతే ఉంది. దాదాపు 20,000 కోట్లు ఇవ్వాలంట పెన్షన్దారులకి 20 నెలలుగా. మరి వీటి గురించి ఏ మంత్రి మాట్లాడు? ఏ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు కదా, మేము గోడలతో మాట్లాడినట్టే ఉందని.